తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి. తప్పకుండా నాన్న. ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి. ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది. దానివల్ల కాస్తంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి, ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి. అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది. సో శుక్రుడు మేషరాశిలోని, వృషభ రాశిలో రవి బుధుడు కలిసి ఉండడం, తర్వాత 13 వరకు రవి బుధుడు కలిసి ఉండి 13 తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవిలు కలిసి ఉంటారు అక్కడ. సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు. తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళడం, సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండడం, కుంభరాశిలో రాహు ఉండడం, మీన రాశిలో శని భగవానుడు. గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాశులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండం కనిపిస్తున్నాయి ఈ మాసం. కొన్ని రాశులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ఏదైనప్పటికీ కొన్న జ్యేష్ఠ మాసం, ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జ్యేష్ఠ మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు, వెళ్ళలేమనుకునే వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం, పాదాభివందనాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి, దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం చెప్పి మమ్మల్ని ఆస్వాదించాడని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంతా వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చేసుకుంటూ వెళ్ళచ్చు. అమ్మ, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది తెలియచేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సో మిశ్రమ ఫలితాలు అంటే ఇక్కడ వీళ్ళకి రవి బుధులు ఇద్దరు ప్రతికూలంగా ఉన్నారు. తర్వాత కుజకేతువులు వీళ్ళు కూడా ప్రతికూలంగా ఉన్నారు. కాస్తంత ఏంటంటే శుక్రుడు అన్నిటికంటే కొంచెం ప్రతికూలంగా ఉన్నది. సో శుక్రుడు 6వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ప్రతికూలం కనిపిస్తుంది. ఎంత ప్రతికూలం కనిపిస్తుంది అంటే వీళ్ళకి భార్యాభర్తల మధ్యన ఒక కమర్షియాలిటీగా ఆలోచిస్తే అలవాటైపోతుంది. అంటే నేను మీకు చేయడం వల్ల నాకేంటి లాభం, ఎందుకు చేయాలి అని భార్యాభర్తల మధ్య చిన్న చిన్న, అది పెద్ద విషయం కాకపోయినా చిన్న విషయమైనా కాస్తంత మానసికమైన బాధ కలుగుతుందిగా అలా మాట్లాడితే. అలాగే హస్బెండ్ అడిగినా వైఫ్ బాధపడుతుంది, వైఫ్ అడిగినా హస్బెండ్ బాధపడతారు. ఇలాంటి సమస్య కొంచెం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 10వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో శుక్రుడు ఇలా ఉండడం వల్ల కాస్తంత మన వాళ్ళు మనది నాది అనే ఫీలింగ్ ఉన్నవాళ్ళు కాస్త కాదు నువ్వు వేరు నేను వేరు అనే ఫీలింగ్ తెప్పిస్తారు అన్నమాట. సో అలా ఎక్కువగా ఎవరు అనుకుంటాము, భార్యాభర్తల మధ్యలో కదా ఇది మనది అని అనుకునేది, నాది అనుకునేది వైఫ్ అయినా హస్బెండ్ అయినా అనుకుంటాం. సో ఏవైతే ఈ విషయాల్లో మనస్పర్ధలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత వ్యాపారంలో జీవిత భాగస్వామితో చేసే వ్యాపారాల్లో కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి కొన్ని వ్యాపారాలు చేస్తుంటారు. ఆ వ్యాపారాలు చేసే విషయాల్లో కాస్త భార్యాభర్త ఇద్దరికి కాస్త మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, లేదా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. అంటే భర్తకైనా బాగుండిపోవచ్చు, భార్యకైనా బాగుండిపోవచ్చు. ఇద్దరు మంచి వాళ్ళు ఏం ఎప్పుడు మాట్లాడుకోరు, కనీసం వాదించుకునే అవకాశం కూడా లేదు వాళ్ళకి. ఇద్దరు అంత అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు కాస్త అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. తర్వాత భాగస్వామి వ్యాపారాలు ఏ చేసినా సరే కాస్త భాగస్వామితో ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో. సో సెల్ఫ్ మేడ్గా చేసుకునేవి ఏ ఇబ్బందులు లేవు. అంటే ఉద్యోగాలు కానీ సొంత వ్యాపారాలు కానీ తన సొంతంగా వెళ్ళి వ్యాపారం చేసుకొచ్చే వాళ్ళకి ఇటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బంది లేదు. సో ఉద్యోగాల్లో ప్రమోషన్ రాకపోవచ్చు కానీ ఉన్న ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఉద్యోగం మానేసే ప్రయత్నం మాత్రం ఈ మాసంలో చేయకూడదు. ఈ ఉద్యోగం మానేసి నెక్స్ట్ మంత్ ఇంకో ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నాను అని మాత్రం చేయకూడదు. సో ఈ మాసం అంతా ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలి. ఈ మాసంలో ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఉద్యోగం రావడానికి కనీసం ఒక 3-4 మాసాలు పడుతుంది. అందుకే ఈ మాసంలో మానకుండా ఉండడం. ఈ మాసంలో మనం చేసే ప్రతి పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప దాన్ని ఆపడం కానీ చేయకుండా ఉందాం అని కానీ అనుకోకూడదు. ఈ మాసంలో ఏదైనా వదిలేస్తే ఉంచిన మనం వదిలేసి బయటకు వచ్చామో అది కనీసం మళ్ళీ మనకి అనుకూలంగా రావడానికి 4-5 మాసాలు పట్టేస్తాయి. అందుకే ఈ మాసంలో అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి.
సో ఇక విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికీ వాళ్ళు చాలా కష్టపడి చదివితేనే మంచి మార్కులు వస్తాయి. ఏదో నార్మల్గా చదివేస్తే మాత్రం రావు. వాళ్ళ ఆలోచనలు మార్చడానికి ఏవో ఒక కంటిన్యూగా ఎవరో ఒకరు ఫ్రెండ్స్నో, స్నేహితులు, బంధువులో ఏదో ఒక వాళ్ళకి గ్యాజెట్స్ అంటే మనం ఫోన్లో చూసే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఇవన్నీ ఏదో ఒకటి మారుస్తూ ఉంటుంది. కాసేపు ఎంతసేపు చదువుతానులే, కాసేపు చూసుకుందాం, అవి చూసుకుందాం అని ఇలాగ ఒకవేళ వేస్తే కనుక పెద్ద పెద్ద అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా టైం వేస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. అది జరగకుండా వీళ్ళు కాపాడుకోవాలి. అంటే వీళ్ళు తెలియకుండా టైం వేస్ట్ జరుగుతుంది. ఒకరికి ఫ్రెండ్ కాల్ చేస్తారు, తెలియకుండా 1 గంట 2 గంటలు మాట్లాడేస్తారు. ఆ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఒక హాఫ్ డే పడుతుంది. అదే అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడిని ఎందుకు ఇలా అయిపోయినా అనే ఫీలింగ్ వీళ్ళకి తెచ్చేస్తుంది. అంటే మానసికమైన ఆందోళన అనేది తెప్పిస్తుంది కదా, అది ఏదో ఒక విధంగా ఒక మాయలో పడేసి ఆ మాయలో మనం వెళ్ళడం వల్ల జరుగుతుంది. ఇంకా వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఖచ్చితంగా వివాహం విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి. సో వివాహములు చేసుకున్నప్పుడు కొంచెం మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఆలోచించి ప్రతికి వచ్చిన సంబంధం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అన్ని ఎంక్వైరీ చూసుకొని మాట్లాడే అవకాశం చాలా అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళు. మరి ఈ నెలలో వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలమ్మా? గణపతి ఆరాధన అన్న. ఎందుకంటే కుజుడు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. అందువల్ల అంటే గణపతి ఆరాధన చేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు రాకుండా వాహనాలు నడిపేటప్పుడు కానీ, తర్వాత విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు కానీ కాస్త ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. సో కంటికి, గుండెకి సంబంధించిన, వెన్నుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ సమస్య ఏవి రాకుండా ఉండడానికి, ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతిని సూర్యోదయం పూర్వం నిద్ర లేచి 5 నుంచి 6 లోపు గణపతి ప్రార్థన చేస్తే వీళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుతారు. శంభు శక్తి గణేశాయ నమః, శంభు శక్తి గణేశాయ నమః, శ్రీ శంభు శక్తి గణేశాయ నమః అనే మంత్రాన్ని చేస్తూ ఉంటే అన్ని పనులు సాఫీగా జరుగుతాయి. రైట్ మా, ధన్యవాదాలు. నమస్తే మా, శ్రీమాత్రే నమః. చూసారు కదండి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ఏ పరిహారాలు పాటించాలనే విషయాలు తెలుసుకున్నాము. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.